ఈ వీడియో నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది ఎక్సెల్ కోర్స్ ఇన్ తెలుగు అని క్లిక్ చేసి చూస్తారు. అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్స్‌ని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్ నీకేమి రాదనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ ఎక్సెల్ అనేది నీకు క్లారిటీ వచ్చేలా చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఈ వీడియో చూస్తే. నీకు ఈరోజు వీడియోలో చెప్పే నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తా. నా కోసం మీరు చేయాల్సిన పని ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కింద కామెంట్లో చెప్పండి వి విల్ క్రాక్ ఎక్సెల్ అని. ఇక కోర్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్దాం. లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎప్పుడు లాంచ్ అయింది, ఏ ఇయర్లో లాంచ్ అయింది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 1985లో లాంచ్ చేశారు. బట్ ఫస్ట్లీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఓన్లీ మ్యాక్లో మాత్రమే లాంచ్ చేశారు. తర్వాత విండోస్లోకి వచ్చింది అండ్ పాపులర్ కూడా అయ్యింది. ముందు స్ప్రెడ్‌షీట్‌ని క్రియేట్ చేయడానికి అండ్ మామూలు యూజర్స్ కోసం ఎక్సెల్‌ని క్రియేట్ చేశారు. కానీ టైమ్ టు టైమ్ ఇందులో ఫీచర్స్‌ని అప్‌డేట్ చేయడం అండ్ ఫార్ములాస్ యాడ్ చేయడం వల్ల ఇది అనలిటిక్స్‌కి అండ్ రిపోర్టింగ్‌కి చార్ట్స్ క్రియేట్ చేయడానికి ఒక స్టాండర్డ్ టూల్ అయింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి చూద్దాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్‌షీట్ సాఫ్ట్‌వేర్ యూజ్డ్ టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ అండ్ అనలైజ్ డేటా. అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది డేటాని స్టోర్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి యూజ్ చేసే స్ప్రెడ్‌షీట్ సాఫ్ట్‌వేర్. ఇందులో చాలా రకాలైన ఫార్ములాస్ ఉంటాయి. వాటితో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో ఒక స్ప్రెడ్‌షీట్‌లో నువ్వు మల్టిపుల్ వర్క్ షీట్స్‌ని యూజ్ చేయొచ్చు. దీనివల్ల నీకు చాలా టైం సేవ్ అవుద్ది. సో, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం ఎక్సెల్ నేర్చుకోవడం. డైరెక్ట్ ఎక్సెల్‌లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఒక బ్లాంక్ స్ప్రెడ్‌షీట్‌ని తీసుకున్నాం. ఆ స్ప్రెడ్‌షీట్‌లోనే మనం వర్క్ షీట్‌ని క్రియేట్ చేస్తాం. అన్ని వర్క్ షీట్‌ని కలపడాన్ని స్ప్రెడ్‌షీట్ అంటారు. ఇదంతా రిబ్బన్ అన్నమాట. ఇది మనం ఎంటర్ చేసే డేటా. దీన్ని వర్క్ షీట్ అంటారు. ఇదేమో స్టేటస్ బార్. రిబ్బన్‌లో చాలా రకాలైన ఫీచర్స్ ఉంటాయి. చాలా బటన్స్ ఉంటాయి. మనం ఉండే కొద్దీ వాటిని ఎలా యూజ్ చేయాలని మాట్లాడుకుంటాం ఇప్పుడు. ఒక ట్రిక్ చెప్తాను చూడండి. రిబ్బన్ నీకు ఒక్కోసారి చాలా అడ్డుగా ఉంటది. నువ్వు ఎక్కువ డేటా యూజ్ చేసేటప్పుడు. దాన్ని క్లోజ్ చేయాలన్నా, లేదా హైడ్ చేయాలన్నా ఇక్కడ ఉన్నాయి కదా! హోము, ఇన్సర్ట్, డ్రాగ్ వాటిల మీద దాని మీద డబుల్ క్లిక్ చేయండి. రిబ్బన్ ఆటోమేటిక్‌గా హైడ్ అయిపోద్ది. మళ్ళీ కావాలంటే దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అన్‌హైడ్ కూడా అయిపోద్ది. ఎక్సెల్ సేవ్ చేయాలంటే ఫైల్ ఓపెన్ చేయి. అందులో సేవ్ యాస్‌కెళ్ళు. ఆ సేవ్ యాస్ తర్వాత నువ్వు ఎందులో సేవ్ చేయాలనుకుంటున్నావో నువ్వు డైరెక్ట్‌గా అందులో సేవ్ చెయి. నేను నేమ్ ఏమిద్దాం అనుకుంటున్నానంటే బేసిక్ ఆఫ్ ఎక్సెల్ అలా సేవ్ అయిపోద్ది. సేవ్ అయిందా లేదో తెలియడానికి ఇక్కడ నువ్వు పెట్టిన నేమ్ ఇక్కడ చేంజ్ అయిపోద్ది. బుక్ 1 నుంచి నువ్వు పెట్టిన నేమ్‌కి చేంజ్ అవుద్దనమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం డేటా ఎంటర్ చేయడం. నాతో పాటు మీరు కూడా ఎంటర్ చేయండి అని ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో అలా. అంతేగాని చూసి వదిలేయడం కాదు. ఇప్పుడు నేను చెప్పే వీడియో మీరు ఒక మొబైల్‌లో లేదా ట్యాబ్‌లో మీ పక్కన పెట్టుకొని చూస్తూ మీ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేయండి నాతో పాటు. అప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. అంతేకాని ఇలా చూస్తూ నేర్చుకోవాలంటే అది రాదు అంతగా. దట్స్ వై ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేద్దాం. డేటా ఎంటర్ చేస్తూనే స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు స్టూడెంట్ మంత్లీ బడ్జెట్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ మంత్లీ బడ్జెట్. ఎంటర్ కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు కనపడుతుంది కదా! మాక్సిమం మంత్లీ బడ్జెట్స్ అంటే బిల్స్ ఏముంటాయి? మీరు మంత్లీ దేని మీద అయితే ఖర్చు పెడతారో వాటికి సంబంధించింది రాయండి. నేను అవే రాస్తాను. రెంట్, ఇంకోటేమో మొబైల్ రీచార్జ్, ఒకటి. ఎక్కువైతే గ్రోసరీ. గ్రోసరీ తర్వాత ఏమో ఎంటర్‌టైన్‌మెంట్. ఇంకోటి స్టేషనరీ. స్టూడెంట్ ఉంటాం కదా! స్టేషనరీకి ఎక్కువ పెన్నులు అవి కొనాలి. నాకు ఇవి చాలు. నెక్స్ట్ టోటల్ చేద్దాం వీటిని. ఓకే. మనం డేట్ వైస్‌గా తీద్దాం. 1/1/2025 ఇది తెలిసిందే కదా! ఇవన్నీ రోస్. ఇదేమో కాలమ్స్ ఇలా కిందకున్నది. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు వీటికి మనం సీరీస్ నంబర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సీరీస్ నంబర్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే. .no. ఇప్పుడు సీరీస్ నంబర్ 1, 2, 3
ఇలా ఒక 5 దాకా యాడ్ చేయడం సింపులే. కానీ ఒక 100 యాడ్ చేయాలి. లేదంటే ఒక 200 యాడ్ చేయాలి నంబర్స్ అలా లైన్‌గా. అప్పుడు నువ్వు అలా టైప్ చేసుకుంటూ ఎళ్తే నీకు ఎంత టైం వేస్ట్ అయిపోద్ది. సో, అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికే నేను ఒక వే చెప్తాను చూడండి. ఫస్ట్ వీటిని తీసేద్దాం. కంట్రోల్+Z నొక్కామంటే అది బ్యాక్ వచ్చేద్ది. బ్యాక్ ఫార్వర్డ్ అయిపోద్ది. నువ్వు టైప్ చేసినవన్నీ. ఫస్ట్ 1 టైప్ చేయండి. నెక్స్ట్ 2 టైప్ చేయండి. ఇప్పుడు 1 సెల్‌ని ఓపెన్ చేయి. ఇవి సెల్స్ అన్నమాట. ఇవన్నీ సెల్సే. ఈ సెల్స్‌కి రిఫరెన్స్ ఏంటంటే ఇది A2. ఆ రిఫరెన్స్ నీకు ఇక్కడ తెలుస్తుంది. ఇది సెల్ రిఫరెన్స్ A2. ఇప్పుడు మనం A4లో ఉన్నాం. అక్కడ చూడండి ఏ దగ్గర నీకు ఒక డాట్‌లా కనపడుతుంది. దాని దగ్గరికెళ్తే మన ప్లస్ సింబల్ కూడా మారుతుంది. దాని దగ్గరికి ఫస్ట్ కంట్రోల్ క్లిక్ చేసి పట్టుకో. దాని దగ్గరికి తీసుకెళ్ళు. కంట్రోల్ క్లిక్ చేసి పట్టుకొని నీ కర్సర్‌ని అక్కడ తీసుకెళ్తే మొత్తం 2 ప్లసెస్ వస్తున్నాయి. ఇన్ కేస్ కంట్రోల్ వదిలేస్తే ఓన్లీ 1 ప్లస్. అదే కంట్రోల్ క్లిక్ చేసి పట్టుకొని దాన్ని డబుల్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేయి ఈసారి. అక్కడ నంబర్స్ మారుతున్నాయి చూసారా? మనకు ఒక 20గా 35 చూడండి. నంబర్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. నువ్వు టైప్ చేయాల్సిన పని లేదు. మీకు ఇంకో డౌట్ రావచ్చు. అరే! ఇప్పుడు నాకు 1000 నంబర్స్ కావాలి. అలా నేను ఎంతసేపని కిందకి అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళగలను అనే కదా మీ డౌట్. దానికంటూ ఏం చేయాలంటే ఈ 1 సెల్‌ని ఎంటర్ చేయి. నెక్స్ట్ హోమ్ ట్యాబ్‌లో ఫిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఫిల్ ఆప్షన్‌లో సిరీస్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు రోస్‌గా కావాలో, కాలమ్స్‌గా కావాలో చూడు. మనకి కాలమ్‌గా కావాలి. సో, స్టెప్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ 1 పెట్టావంటే 1కి 1 ప్లస్ అవుద్ది 2, 2కి 1 ప్లస్ అవుద్ది 3. ఇన్‌కేస్ నీకు 5, 10, 15 కావాలంటే ఇక్కడ 5 పెట్టుకోవాలి వాల్యూ. మనకి 1 సరిపోద్ది. 1 ఎక్కడి దాకా కావాలి మనకి? 100 దాకా కావాలి. కాలమ్స్‌లో సరిపోయింది. ఓకే కొడదాం. చూడండి ఆటోమేటిక్‌గా మనం 100 దాకా నంబర్స్ వస్తాయి. అలా నువ్వు 1000 దాకా ఎంటర్ చేసుకో. ఓకేనా? అలా డ్రాగ్ చేస్తే నీకు నంబర్స్ వస్తాయి. తీసేస్తున్నాను ఇది. సేమ్ అలానే డేట్ కూడా అంతే. అక్కడికెళ్ళి నువ్వు డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేసావంటే నీకు ఎక్కడి దాకా కావాలో అక్కడి దాకా వస్తాయి. నాకు ఓన్లీ 3 దాకా చాలు. అదేంటి హ్యాషెస్ వచ్చాయి. హ్యాష్ లాగా వచ్చాయని చూస్తున్నాను. అది నువ్వు ఎంటర్ చేసిన డేటా అక్కడ ఫిట్ అవ్వలేదన్నమాట. ప్లేస్ సరిపోక. అలా ప్లేస్ సరిపోక. ఇప్పుడు ఆ ఫేస్ సరిపోవాలంటే పైన డీకి, ఈకి మధ్యలో చూడండి ఒక లైన్ ఉంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా విడ్త్ తీసుకుంటుంది. సేమ్ అలానే. ఆ లైన్‌ని డబుల్ క్లిక్ చేసామంటే ఇది కూడా ప్లేస్ తీసుకుంటుంది. కానీ ఎక్కువ డేటా ఉంది. నువ్వు అలా ఎన్నిటిలని నువ్వు చెప్పు డబుల్ క్లిక్ చేస్తావు? క్లిక్ చేయలేవు కదా! అందుకు నువ్వు మొత్తం సెలెక్ట్ చేయి వర్క్ షీట్‌ని. దాన్ని కంట్రోల్+A షార్ట్‌కట్. కంట్రోల్+A చేసి ఇప్పుడు చూడు సేమ్ ఏదో లైన్ దగ్గర డబుల్ క్లిక్ చేయి. ఆటోమేటిక్‌గా మొత్తం తీసేసుకుంటది ప్లేసు. నువ్వు యూజ్ చేసిన డేటా బట్టి విడ్త్‌ని ఆటోమేటిక్‌గా తీసుకుంటది. అది కూడా కాదంటే నీకు ఫార్ములా కూడా ఉంటుంది. Alt+HOI ఫార్ములా కంటే ఇదే సింపుల్. ఇప్పుడు డేటా ఎంటర్ చేద్దాం న్యూమరికల్ డేటా. ఫ్రెండ్ ఏమో 2000, మొబైల్ ఏమో 399, రీచార్జ్, గ్రోసరీ ఒక 500, ఎంటర్‌టైన్‌మెంట్ మనకి 600 అయిపోతది. స్టేషనరీ అంత ఎక్కువ వాడం మనం స్టేషనరీ 50. సేమ్ ఇందులో రెంట్ ఒక 2000, మొబైల్ రీచార్జ్ ఒక 300, గ్రోసరీ ఒక 400. మీకు నచ్చిన నంబర్స్ తీసుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్‌కే కదా మనం చేసేది. అందుకే. $400, $600, $200, $200 ఇలా మొత్తం డేటా తీసుకుందాం. టోటల్ తీసుకుందాం. ఓకే. డేటా ఎంటర్ చేసాం. అంతా బాగుంది. ఇప్పుడు వీటిని టోటల్ చేయాలి. టోటల్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములానే సమ్ ఫార్ములా. సమ్ అంటేనే మొత్తం అన్నిటిని టోటల్ చేయడం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ ఫార్ములా అయినా సరే యూజ్ చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ యూజ్ చేయాల్సిన సింబల్ ఈక్వల్ టు. నువ్వు ఈక్వల్ టు యూజ్ చేస్తేనే అది ఫార్ములా లెక్కలోకి వస్తది. లేకుంటే నువ్వు ఎలాంటి ఫార్ములా కూడా ఎంటర్ చేయలేవు. నువ్వు ఎప్పుడైతే ఈక్వల్ టు ఎంటర్ చేసావో అప్పుడు ఎక్సెల్ బాబాయ్‌కి ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. ఓకే. ఇప్పుడు వీళ్ళు మనకి ఒక ఫార్ములా ఇస్తున్నారు. మనం ఆ ఫార్ములాని తీసుకోవాలి అని. నువ్వు ఈక్వల్ టు ఎంటర్ చేయకుండా ఏ ఫార్ములా ఎంటర్ చేసినా అది వాలిడ్ కాదు. సో, అది ఎలాంటి ఫార్ములా అయినా సరే ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఈక్వల్ టు. నెక్స్ట్ సమ్. ఓకే. సమ్ చూసాను. ఇక్కడ ఇచ్చారు చూడండి. సమ్ అంటే. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేద్ది. లేదా అలా డబుల్ క్లిక్ చేయకపోతే ఓపెన్ పారెంథసిస్ కొడితే వస్తది. ఇక్కడ నంబర్ 1, నంబర్ 2 అని ఇచ్చాడు.
అది అర్థం కాలేదంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది చూడండి. ఆ ఎఫెక్ట్స్‌ని క్లిక్ చేయండి. మనకి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఓపెన్ అవుద్ది. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్‌లో అది కొంచెం మనకి వివరంగా ఉంటది. లైక్ ఇంకా కొంచెం డీటెయిల్‌గా అక్కడ ఏం ఎంటర్ చేయాలి, ఏంటి అని. ఇక్కడ నంబర్ 1 ఇచ్చాడు. అలా మనం ఈ నంబర్స్‌ని ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. ఇప్పుడు మామూలు డైరెక్ట్ చూద్దాం చూడండి. ఫార్ములా ఎంటర్ చేద్దాం. ఈక్వల్ టు సమ్ ఓపెన్ పారాంథసిస్ నంబర్ 1 అడిగాడు కాబట్టి నంబర్ 1 నెక్స్ట్ కామా నంబర్ 2 కామా మనం ఎంటర్ చేసే ప్రతి నంబరు ఇక్కడే అప్లై అయిందా లేదా తెలియడానికి కలర్స్ ఇస్తున్నాడు చూడండి. మనకు అప్లై చేసిన ప్రతి సెల్‌ని కూడా C5 ఏమో రెడ్ కలర్ ఇచ్చాడు. సేమ్ ఇచ్చాడు. C4 బ్లూ. అక్కడ కూడా ఇది C4 కాబట్టి బ్లూ కలర్ ఇచ్చాడు. నెక్స్ట్ నంబర్ ఇది తీసుకుందాం. మళ్ళీ కామా నెక్స్ట్ ఇది తీద్దాం. కామా గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది తీద్దాం. పర్పుల్ కలర్. నెక్స్ట్ మన ఫార్ములా అంతా అయిపోతే పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. ఓకేనా? అలా ఇదంతా సమ్ము. ఇది ఫార్ములా ఎంటర్ చేసాం లేదా అని తెలియడానికి ఎఫెక్ట్స్‌కి రైట్ సైడ్ ఉంది చూడండి. సమ్ మనం యూజ్ చేసిన ఫార్ములా. నార్మల్ నంబర్ చూసి ఓన్లీ 50. ఇక్కడ మాత్రం మనం ఫార్ములా యూజ్ చేసాం. ఫార్ములా యూజ్ చేసాం తెలియడానికి ఈక్వల్ టు. ఈక్వల్ టు ఉందంటే అక్కడ ఫార్ములా యూజ్ అయింది అని అర్థం. అండ్ ఫార్ములా అప్లై అయిందక్కడ. కానీ అలా వన్ నంబర్ ఎంటర్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈక్వల్ టు సమ్ ఓపెన్ పారాంథసిస్ 2000 దగ్గరికొచ్చి దాన్ని డబుల్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేయండి. ఏ నంబర్స్ దాకా కావాలో ఆ నంబర్ దాకా. ఇప్పుడు చూడు మొత్తం ఒకేసారి సెలెక్ట్ అయింది. ఆ తర్వాత క్లోజ్ పారాంథసిస్. ఎంటర్. సేమ్. వచ్చిందా? ఇందాక దానికన్నా చాలా సింపుల్‌గా ఉంది కదా! కానీ ఒక 100 నంబర్‌లున్నాయి. 200 నంబర్స్ ఉన్నాయి. లేదంటే 1000 నంబర్స్ ఉన్నాయి. నువ్వు అన్నిటిని ఒకేసారి టోటల్ చేయాలి. అరే! ఆ కింద దాకా నువ్వెప్పటికని అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తావు. అవ్వదు కదా! దానికోసమే మన ఎక్సెల్ ఏం చేశాడంటే సింపుల్ ఫార్ములా తీసుకొచ్చాడు. అదే ఆటో సమ్. ఆటోమేటిక్‌గా అయిపోతది. లైక్ ఇప్పుడు టోటల్ ఇక్కడ అమౌంట్ కావాలి. ఈ సెల్‌ని ఎంటర్ చేసాం. ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్‌లో ఉంది ఆటో సమ్ అని దాన్ని క్లిక్ చేయి. అంతే. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకి ఏ సెల్స్‌ని ఎన్ మొత్తం టోటల్ చేయాలో సింపుల్‌గా తీసేసుకుంటుంది. నువ్వు ఎంటర్ కొడితే సరిపోద్ది. సేమ్ అంతే. ఇక్కడికి వస్తావు. ఆటో సమ్ కొడతావు. ఎంటర్ కొడతావు. ఆటో సమ్‌కి షార్ట్ కట్ కీ కూడా ఉంది. సేమ్ ఇక్కడికి వస్తావు. ఆల్ట్ ఈక్వల్ టు. అర్థమైంది కదా! షార్ట్ కట్ ఆల్ట్ ఎంటర్. ఓకే. ఇది ఇక్కడ చూడండి. ఆల్ట్ ఈక్వల్ టు మొత్తం రిఫరెన్స్ ఆటోమేటిక్‌గా తీసుకుంటే మనం ఎంటర్ కొడితే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఇక్కడికొచ్చి సేమ్ అదే డాట్ దగ్గరికొచ్చి నువ్వు డ్రాగ్ చేసావనుకో ఆటోమేటిక్‌గా టోటల్ అదే ఫార్ములా వాటికి కూడా అప్లై అయిపోద్ది. నువ్వు ప్రతి దానికి ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు ఇక్కడికొచ్చావు. ఆటో సమ్ కొట్టావు. ఆటో ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ కొట్టావు. తీసేసుకున్నాడు 7000. దీన్ని నువ్వు కింద దాకా డ్రాగ్ చేసావంటే ఆ ఫార్ములా ఆటోమేటిక్‌గా అయిపోద్ది. ఇప్పుడు పైన చూడండి. ఇది C9, E9 పైకెళ్తే C8 అలా మారిపోతున్నాయి చూసారా? ఇప్పుడు చూడండి అది ప్రతీదీ సెల్ మారిపోతుంది. C7, C6 అలా మారిపోవడాన్ని రిలేటివ్ అంటారు. రిలేటివ్ అంటే ఉండదు సెల్. సెల్ అనేది మారిపోతూ ఉంటుంది. దానికి అపోజిట్ ఏముంటుందంటే అబ్సొల్యూట్. అబ్సొల్యూట్ అంటే ఫిక్స్డ్ సెల్ కావాలి. ఒక్కోసారి మనం ఫిక్స్డ్ సెల్స్ యూజ్ చేస్తాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు చూడండి. పర్సెంటేజ్ తీసుకుందాం. పర్సెంటేజ్ ఫార్ములా అంటే డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బైకి మనం మల్టిప్లికేషన్ ల్యాప్‌టాప్‌లో కానీ ఇందులోనే చెయ్యాలంటే బ్లాక్ స్లాష్ వాడతాం. తెలిసిందే కదా! మల్టిప్లికేషన్‌కి ఏమో స్టార్ వాడతాం. సో, మనం దేన్ని చేయాలి ఇక్కడ ఈక్వల్ టు ఫార్ములా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి రెంట్ కావాలి. రెంట్ సెల్‌ని ఎంటర్ చేసాం. బ్లాక్ స్లాష్ అంటే డివైడెడ్ బై మొత్తం టోటల్ అమౌంట్‌తో చేద్దాం మనం. ఎంటర్. 61% ఉంది నాది 2. ఇప్పుడు పర్సెంటేజ్ ఉంది. సేమ్ ఇందాక ఏం చెప్పాను కిందకి డ్రాగ్ లాగితే ఫార్ములా వచ్చేద్ది అని చెప్పాను. కానీ ఈసారి ఫార్ములా రాలేదు. ఎందుకంటారు? బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ ఫార్ములా చూడండి. ఫస్ట్ ఈ ఫార్ములా చూద్దాం. F9 అంటే టోటల్ తీసుకున్నాడు బానే ఉంది. F4 అంటే 7000 తీసుకున్నాడు. కానీ దీనికి ఎలా తీసుకున్నాడు? F10 తీసేసుకున్నాడు. ఎందుకంటే మనం ఎంటర్ చేసిన ఫార్ములా కిందకొచ్చే కొద్దీ మారిపోతుంటది. F10, F11, F12. F10 అంటే ఇక్కడ ఏముంది? ఎంప్టీ. అలానే ఇక్కడ చూస్తే 11 తీసుకుంటాడు. సో, మనకి ఇప్పుడు యూజ్ చేస్తాం మనం. ఫిక్స్‌డ్‌గా ఉండాలి. ఈ సెల్ ఫిక్స్‌డ్‌గా ఉంటే మాత్రమే మనకి
ఆటోమేటిక్గా డేటా వస్తుంది. లైక్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఫార్ములా ఒకసారి తీసేద్దాం, మళ్ళీ ఎంటర్ చేద్దాం. ఈక్వల్ టు 7000 డివైడెడ్ బై ఇది. F9 మాత్రం ఎప్పుడు ఫిక్స్డ్ ఉండిపోవాలి. ఇటు సైడ్ F4 F5 వాళ్ళు మారాలి కాబట్టి దీనికి నువ్వు ఎంటర్ F4 ఉంది చూడండి అక్కడ పైన F1 F4 క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అది ఫిక్స్డ్ అయిపోద్ది. ఫిక్స్డ్ అయిందో లేదో తెలియడానికి డాలర్ సింబల్ వస్తుంది అనమాట. డాలర్ సింబల్ వచ్చిందంటే ఫిక్స్డ్ అయిపోయినట్టు. ఇప్పుడు డ్రాగ్ చేయి. ఇప్పుడు వచ్చింది చూసా పర్సెంటేజ్. ఇప్పుడు ఫార్ములా చూడండి. F9 ఫిక్స్డ్గా ఉంది, ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది, ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది. ఎందుకంటే మనం అది ఫిక్స్డ్ చేస్తాం, అలా యూజ్ చేస్తాం మనం అనమాట. ఒక్కోసారి ఫిక్స్డ్ కూడా. ఇప్పుడు అలానే కొన్ని బేసిక్ ఫార్ములాస్ చూద్దాం. లైక్ యావరేజ్ చూద్దాం. ముందు ఇక్కడ ఎంటర్ చేసేస్తాం చూడండి. యావరేజ్ చూద్దాం, మిన్ చూద్దాం, మ్యాక్స్ చూద్దాం, అండ్ కౌంట్ చూద్దాం, కౌంట్ ఏ చూద్దాం. ఫస్ట్ యావరేజ్ అంటే మీకు తెలిసిందే, మనం తీసుకున్న ప్రతి దాంట్లో యావరేజ్ నెంబర్ ఎంత అని తీసుకుంటాడు. ఈక్వల్ టు యావరేజ్ ఫార్ములా నార్మల్ యావరేజ్. నెక్స్ట్ ఓపెన్ పారెంథసిస్, మనకి ఏ నెంబర్స్ కావాలి, ఈ అన్నిట్లో యావరేజ్ ఎంత కావాలో తెలియదు. ఆ నెంబర్స్ అన్నీ రిఫరెన్స్ నెంబర్స్ తీసుకున్నాం, క్లోజ్ పారెంథసిస్, ఎంటర్ కొట్టాం. మన యావరేజ్ 709 అనమాట. మీకు తెలిసిందే కదా, ఇలా కింద పక్క దాకా డ్రాగ్ లాగా ఉంటే ప్రతి దానికి అదే ఫార్ములా ఎంటర్ అయిపోద్ది. సో అలా ప్రతి దానికి, దీనికేమో 880. ఇప్పుడు మిన్ అంటే ఏంటి, మనం సెలెక్ట్ చేసే అన్ని నెంబర్లో ఏదైతే చిన్న నెంబర్ ఉందో దాని వాల్యూ మనకి ఇస్తుంది మిన్ అంటే. ఈక్వల్ టు మిన్ ఫార్ములా ఓపెన్ పారెంథసిస్ నెంబర్ 1, ఈ నెంబర్స్లో మనకి మిన్ కావాలి. 50 వస్తుంది చూడండి, ఎంటర్ కొడితే. ఎందుకంటే అదే కదా అన్నిటికంటే చిన్నది అక్కడ, సో అదే వస్తుంది. సేమ్ అన్నిటికి అదే డ్రాగ్ లాగుతాం. ఇందులో 100 చిన్నది, ఇందులో 200 చిన్నది, ఇందులో 350 చిన్నది. మిన్కి ఆపోజిట్. మ్యాక్స్ అంటే మనకి అందులో బిగ్ వాల్యూ వస్తుంది అనమాట. ఈక్వల్ టు మ్యాక్స్ ఓపెన్ పారెంథసిస్, సేమ్ ఈ నెంబర్స్లో కావాలి కాబట్టి 2000, అందులో పెద్ద నెంబర్ అదే. సేమ్ వాటిని అలా డ్రాగ్ చేస్తే 2000, ఇందులో టోటల్లో 7000 హైయెస్ట్ కాబట్టి 7000 వచ్చింది. ఇప్పుడు కౌంట్ చూద్దాం. కౌంట్ ఏ. కౌంట్ అంటే ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ మనం ఎన్నైతే తీసుకున్నామో, లైక్ ఇప్పుడు 2390 ఈ ఎన్ని సెల్స్ తీసుకున్నామో ఆ సెల్స్ కౌంట్ని ఇస్తుంది. అలానే కౌంట్ ఏ అంటే అది న్యూమరికల్ వాల్యూస్ కోసం కాదు, ఆల్ఫాబెట్ వాల్యూస్. ఈ ఆల్ఫాబెట్ వాల్యూస్ ఎన్ని సెల్స్లో ఎంటర్ చేస్తామో చూడడానికి కౌంట్ ఏ. కౌంట్ నార్మల్ కౌంట్లో మనం ఆల్ఫాబెట్ వాల్యూస్ని ఎన్ని వాల్యూస్ ఎన్ని సెల్స్ తీసుకున్నా కౌంట్ చేయాలంటే అవ్వదు. చూడండి ఒకసారి కావాలంటే. ఈక్వల్ టు కౌంట్ ఓపెన్ పారెంథసిస్, ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నాం మనం. మొత్తం ఎన్ని సెల్స్ తీసుకున్నామో నాకు లెక్క తెలియట్లేదు. ఇలా కొట్టండి 0, ఎందుకంటే పని చేయదు అక్కడ. అదే కౌంట్ ఏలో కొట్టండి అలా. ఈక్వల్ టు కౌంట్ ఏ ఓపెన్ పారెంథసిస్, మొత్తం సెలెక్ట్ చేయి. మొత్తం 7 సెల్స్లో తీసుకున్నాం మనం ఎంటర్ చేసిన అన్నీ. అలా కౌంట్ ఏమో ఆల్ఫాబెట్స్కి పనిచేస్తుంది, నార్మల్ కౌంట్ ఏమో న్యూమరికల్ వాల్యూస్కి పనిచేస్తుంది. చూడండి, కౌంట్ ఓపెన్ పారెంథసిస్, ఇదంతా సెలెక్ట్ చేస్తావు, క్లోజ్, మొత్తం 6. అర్థమైంది కదా కౌంట్ ఏ. అలా మన ఫార్ములాస్, బేసిక్ అయిన ఫార్ములాస్ అన్నీ చూసాం. సమ్ చూసాం, యావరేజ్, మిన్, మ్యాక్స్, అలా అంతా నెంబర్స్ చూడండి. ఇప్పుడు పర్సెంటేజ్ ఏమో 0.6168, అది పర్సెంటేజ్ ఎంతో తెలియడం లేదు. సో పర్సెంటేజ్ తెలియకపోతే దాని మీద క్లిక్ చేయండి. హోమ్ ట్యాబ్లో మనకి నెంబర్స్లో ఉంటుంది అనమాట, ఇక్కడ పర్సెంటేజ్ సింబల్. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా పర్సెంటేజ్ అప్లై అయిపోద్ది. 62%. ఇప్పుడు బాగుంది కదా. లేదా నాకు ఇంకా 62 పక్కన నెంబర్స్ కావాలి 0.23 అని, ఇక్కడ జీరోస్ యాడ్ చేయడానికి ఇదేమో తీయడానికి. సేమ్ ఇదే 62ని అన్నిటికి అప్లై చేసేద్దాం మనం. అది 100% కట్న సరిపోయింది. ఇప్పుడు ఈ నెంబర్స్ చూడండి, ఈ నెంబర్స్ అంతా బాగానే ఉంది, కానీ ఇది రూపీసా లేదా డాలర్సా ఏం తెలియడం లేదు మనకి. సో అది యాడ్ చేద్దాం మన నెంబర్స్కి. సేమ్ అక్కడే నెంబర్స్లోనే ఈ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగోండి ఇండియాది, ఇదేమో డాలర్ సింబల్ అమెరికాది, అలా ఉన్నాయి చూడండి. సో మనం ఇండియా కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి కదా నెంబర్స్ వైజ్గా అంతా కూడా. కాలమ్స్ ఎలా యాడ్ చేయాలి, కాలమ్స్ ఎలా డిలీట్ చేయాలి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక కాలం యాడ్ చేయాలనుకుంటున్నావు, కంట్రోల్++,
చూసారా కాలమ్ యాడ్ అయిపోయింది. అలానే అది డిలీట్ చేయాలంటే కంట్రోల్ మైనస్. షిఫ్ట్‌ని ఎందుకు యూజ్ చేసామంటే మన కీబోర్డ్‌లో అక్కడ ఈక్వల్ టు ప్లస్ ఉంటది. ప్లస్ కావాలంటే షిఫ్ట్ నొక్కితే కదా ప్లస్ యూజ్ అవుద్ది అందుకు. అలానే మనకి రోస్ కావాలన్నా సరే అంతే. కంట్రోల్, షిఫ్ట్, ప్లస్. అది రిమూవ్ అవ్వాలంటే కంట్రోల్ మైనస్. అదే కాదు ఏ సెల్ రిమూవ్ అవ్వాలన్నా కంట్రోల్ మైనస్. వర్క్‌షీట్ నేమ్ చేంజ్ చేయాలంటే ఇక్కడికెళ్ళి దీని మీద డబుల్ క్లిక్ చేసి మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు అది. మంత్లీ బడ్జెట్. ఓకే. అంతా బాగుంది. కానీ డిజైనింగ్ లేదు. ఇప్పుడు కలర్స్ యాడ్ చేయడం చూద్దాం. ప్రతి దానికి కలర్ యాడ్ చేద్దాం. కలర్ యాడ్ చేయడం ఎలా? ఫాంట్ మార్చడం ఎలా? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం మనం. స్టు స్టూడెంట్ మంత్లీ బడ్జెట్‌ని కొంచెం డిజైన్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలంటే ఇది ఇక్కడ సింబల్ ఉంది చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లోకెళ్ళి బ్లూ తీసుకుందాం. బ్లూ బావుంటది. కానీ టెక్స్ట్ బ్లాక్ బాలేదు. సో, టెక్స్ట్ మారుద్దాం. టెక్స్ట్ మార్చాలంటే ఇక్కడికెళ్ళి మొత్తం టెక్స్ట్‌ని కాపీ చేసి ఇది వైట్ తీసుకుందాం. ఓకే. వైట్ బావుంది గదా! ఫాంట్ మార్చాలన్నా సేమ్. కలర్ యాడ్ అయింది. ఇక్కడ మళ్ళీ అదే కలర్ కావాలి అనుకుంటే ఇక్కడికొచ్చి సేమ్ ఇక్కడున్న డేటానే లేదా ఇక్కడున్న ఫార్మాట్ మొత్తాన్ని వేరే దాంట్లో పేస్ట్ చేయాలనుకుంటే నువ్వు ఇదిగో ఫార్మాట్ పెయింటర్ అని ఉంది ఇక్కడ హోమ్ ట్యాబ్‌లో. దాన్ని డబుల్ క్లిక్ చేయి. ఇప్పుడు దీనికున్న ఫార్మాటు సేమ్ అపోజిట్‌కొచ్చేద్ది. అక్కడే కాదు ఇంకెక్కడ కావాలంటే అక్కడ. ఇది ఎందుకు యూజ్ అవుద్దంటే సేమ్ కలర్‌ని నువ్వు వేరే దానికి యూజ్ చేయాలన్నప్పుడు యూజ్ అవుద్ది. కలర్ కలరే కాకుండా నువ్వు తీసుకున్న ఫాంట్, సైజు అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి. మళ్ళీ పోవాలంటే దాని మీద క్లిక్ చేసామంటే పోద్ది. ఎక్స్‌పెరిమెంట్ చెయ్యి. ఎలా ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే నీ ఇష్టం అది కలర్స్ మార్చడము, ఆ కలర్స్ చేంజ్ చేయడం అంతా ఎక్స్‌పెరిమెంట్ చేసే కొద్దీ నీకు అలా వస్తుంటది. ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్ చూద్దాం. కండిషనల్ ఫార్మాటింగ్‌లో అంటే ఏంటంటే నువ్వు హైయెస్ట్ నంబర్‌కి ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. లేదంటే లోయెస్ట్ కలర్‌కి ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. కలర్ స్కేల్ బట్టి ఐకాన్స్ సెట్ చేసుకోవచ్చు. అలా చాలా కలర్స్ నువ్వు మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒకటి చెప్తాను చూడండి. ఈ డేటాలో నాకు హ్మ్. హైయెస్ట్ నంబర్స్ ఒక కలర్‌లో కావాలి. హైయెస్ట్ సెల్స్ గ్రేటర్ థాన్ తీసుకోవచ్చు. లైక్ హ్మ్. ఇప్పుడు 500 కంటే ఎక్కువున్నవన్నీ నాకు రెడ్ కలర్‌లో కావాలి. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదా గ్రీన్ కావాలి. గ్రీన్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. చూడండి 500 కంటే ఎక్కువున్నవన్నీ ఒక గ్రీన్ కలర్‌లో వచ్చాయి. మిగిలినయన్ని వేరే. ఇప్పుడు తక్కువలో ఉన్నయి కూడా నువ్వు వేరే కలర్స్ పెట్టుకోవచ్చు. అలా చాలా చేంజ్ చేయొచ్చు కండిషన్ ఫార్మాటింగ్‌లో. నీకు నచ్చినట్టు యూజ్ చేయి దాన్ని. నీకెలా కావాలి, ఎలా చేయాలి అది అట్లాగే ఐకాన్ సెట్ చేసుకోవచ్చు. నువ్వు నీకు నచ్చిన ఐకాన్ సింబల్స్‌ని చూడండి. లేదంటే కలర్ స్కేల్ చేయొచ్చు. అలా డేటా బార్స్ ఎంటర్ చేయొచ్చు. నీ ఇష్టం అది. నీ ఓపిక బట్టి నీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద మన కమ్యూనిటీ గ్రూప్ ఉంటది కదా! అందులోకొచ్చి అడిగినా సరే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీ అందరికి. అలా డే 1 కంప్లీట్ చేసాం. నేను చేసినట్టే కాకుండా, నేను చెప్పినట్టే ప్రాక్టీస్ కాకుండా మీరు వేరే వేరేగా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం తప్పుంది, లేదంటే ఇలా చేస్తే ఇంకా టైమ్ సేవ్ అవ్వడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇది నా పర్సనల్‌గా నేను యూజ్ చేసే ట్రిక్ ఇది. ఎందుకంటే నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తూనే ఉంటున్నా. ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు మనకొక ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. దానివల్ల నువ్వు అందులో చాలా సింపుల్‌గా నేర్చుకోవడాలు ట్రిక్స్ అన్నీ తెలుస్తుంటాయి. ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమున్నా సరే మన కింద ఎక్సెల్ గ్రూప్ కమ్యూనిటీ ఉంటుంది. జాయిన్ అవ్వండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. డే 1 వీడియో మీకు కొంచెం వాల్యూ యాడ్ చేసిందని మీరు అనుకుంటున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డే 2 వీడియో మళ్ళీ నేను అప్‌లోడ్ చేసినప్పుడు కనిపించకపోవచ్చు. సో, సబ్స్క్రైబ్ చేసుకొని డే 2 ఎల్లుండి కలుద్దాం. టేక్ కేర్. ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి.